ఇస్తామన్నారు అప్పుడు పుల్ల పొరక కదా ఇది తీసేది అక్కడ చూడండి మేడం ఆడ మొత్తం కలెక్టర్ మా అత్తమ్మ మేడం ఉన్నా వైఖరి నిర్లక్ష్య వైఖరి తొక్కిగా మారిన అధికారులు కాంట్రాక్టర్లకు తొత్తులుగా మారిన అధికారులు కాంట్రాక్టర్లకు తొత్తులుగా మారిన అధికారులు రైతు లేనిదే ఐక్యత రైతుల ఐక్యత అధికారుల నిర్లక్ష్య వైఖరి అన్నం తినకనేమో మేము ఆడ కాలువకాడ కావాలి కాసుకుంటా ఉన్నాం. మరి వీళ్ళకు జీతం ఒక నెల రాకుంటే వీళ్ళు ఊకుంటారా? మేము పొలాలు వారకుంటే ఎట్లా వ్యవసాయం చేసుకోమంటారు, ఎట్లా చేయమంటారు? మీరు ఎందుకు మా కోసం ఉన్నారా? మీరు కాంట్రాక్టుల తొత్తులా? మీరు కాంట్రాక్టుల కోసం పనిచేస్తారా? మా రైతుల కోసం పనిచేస్తారా? రాజీనామా చేసి ఇంట్లో మీకు సాధ కాకుంటే ఏంది మీ పద్ధతి? ఇంత నిర్లక్ష్యమా రైతులు అంటే? అందుకే రైతు ఆత్మహత్యలు అందుకే చేసుకుంటారు. ఈ రోజు నెల 15 రోజులు అయినాయి. నాలుగు పంట ఇష్టం. ఇప్పుడు మొన్న మేము వీళ్ళకు అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దేని గురించి? కాలువ కూడిపిండు కాంట్రాక్టర్ సెట్లాన్లు వేసిండు. అలా మేము తీసుకుందాం అన్నా కానీ తీసుకునే పరిస్థితి లేదు. ఆ ముండ్లు అన్ని ఉన్నాయి, మట్టి కూడింది. అలా తీస్తే కుచ్చుకపోతాయి అన్ని. మా సమస్య అది. తీపిరు అని చెప్తే ఈ గారు ఏమంటాడంటే, మీరు మీ సర్పంచ్ తీపియాడా ఒక 2 గంటలు పెట్టి అంటాడు. తీపియాడు సార్ అంటే, మరి నేను పైసలు ఇస్తా తీపిస్తారని. మరి కాంట్రాక్టర్ దగ్గర ఏమైనా పైసలు తీసుకున్నాడు? ఆయనే కాంట్రాక్టర్ కు సపోర్ట్ మాట్లాడుతాడు. రైతుల మధ్య నిర్లక్ష్య కనీసం కూసోమని అంటలేడు. ఆయన ఏందో మరి ఆయనకు మరి ఏంది ఆయన కథ నాకు అర్థమైతే లేదు. కాంట్రాక్టర్ దగ్గర పైసలు తీసుకొని ఇట్లా జీతం తీసుకుంటాడా? రైతుల ఇప్పుడు ప్రజలు గవర్నమెంట్ ఇస్తాందా ఆయనకు? నువ్వు రైతులను పట్టించుకొని ఎందుకే నీ జాబు? నువ్వు కరెక్ట్ న్యాయం చేయండి, నువ్వు రాజీనామా చేయి. నువ్వు జాబుకు అవసరం లేదు. నువ్వు రైతులను పట్టించుకోండి, నీకు అవసరమే లేదు జాబు. నువ్వు రైతుల కోసం మాట్లాడవా, కాంట్రాక్టుల కోసం మాట్లాడతావా? కాలువ సాపు చేయాలి, మాకు నీళ్లు అందించాలి. ఇప్పుడు నార్లు ముదిరినాయి కాబట్టి వాటిని ఇయ్యాలని క్లియర్ చేయాలి. మొన్న నీళ్లు బంద్ అయినా ఇప్పుడు 4 రోజుల సంది మీన్స్ ఓపిక కట్టినాం. ఇప్పుడు నీళ్ళు వస్తాయి. ఇలా పొద్దున సంది ఒక్క మడిసుత వాడతలేదు. ఎందుకంటే నీళ్లు ఆడ కమ్ముతాయి, మొత్తం ఇటేదంతాయి. దాన్ని క్లియర్ చేసి వీళ్ళు మాకు కాలువ సాపు చేసి ఇవ్వాలి. మా డిమాండ్. భారతీయ జనతా భారతీయ జనతా BJP!
తెరవర్ తీసుకోరా తెరవర్ తీసుకో మొన్న జరిగినటువంటి ముంబై మహారాష్ట్ర రాజకీయ ఎన్నికలలో అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఏకపక్షంగా పట్టం కట్టారు. ఈరోజు దేశంలో యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి హవా కొనసాగుతున్నది. రాబోయే బల్దీ ఎన్నికలలో మున్సిపల్ ఎన్నికలలో పెద్దపల్లి హుస్నాబాద్ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకు మరొకసారి సుందరబాద్ పట్టణ శాఖ తరఫున, సుందరబాద్ మండల శాఖ తరఫున, పెద్దపల్లి జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.